హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ అని చెప్పొచ్చు. అలాగే లేజీ రెసిపీ అని చెప్పొచ్చు. అలాగే హెల్దీ రెసిపీ అని కూడా చెప్పొచ్చు అనమాట. అన్ని టైప్స్ ఆఫ్ ఇది చాలా హెల్దీ అనమాట చేయడము. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేనైతే దీనికి మిల్లెట్స్ తీసుకున్నాను. ఈ రెసిపీ నేమ్ వచ్చేసి మిల్లెట్ సాంబార్ రైస్ అనమాట. మిల్లెట్స్ తీసుకున్నాను. మీ ఇష్టం ఏ మిల్లెట్స్ అయినా తీసుకోవచ్చు. మిల్లెట్స్లో 5-6 టైప్స్ ఉన్నాయి కాబట్టి ఏ టైప్ అయినా తీసుకోండి. నేనైతే ఊదలు తీసుకున్నాను. ఊదల్ని 3-4 టైమ్స్ అయితే చక్కగా కడుక్కొని వాటిని 6 అవర్స్ అయితే మినిమం 6 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఇంకా ఎక్కువ నానితే ఇంకా మంచిదనమాట. ఎందుకంటే మిల్లెట్స్లో ఉన్నటువంటి ఫైబర్ కంటెంట్ అనేది అంత మంచిగా ఉంటుందన్నమాట. ఎంత నానితే అంత మంచిగా ఉంటుంది. సో అలా నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక టీ గ్లాసు కందిపప్పు తీసుకొని కందిపప్పును కూడా చక్కగా కడుక్కొని తర్వాత మనం ముందు 6 అవర్స్ నానబెట్టుకున్నాం కదా మిల్లెట్స్ని, వాటిని తీసుకొని వాటిలో ఉన్న వాటర్ని వంపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ తీసుకొని ఈ విధంగా అయితే చేయాలండి. ఎందుకంటే ఆ మిల్లెట్స్లో కొంచెం రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు, ఇంకా కొంచెం ఇసుక అనేది ఉంటుంది. అవి రాకుండా ఈ రైస్ని మనం ఎలా డివైడ్ చేస్తామో ఇప్పుడు చూద్దాము. ఈ ప్రాసెస్ మీరు మీ గ్రాండ్ పేరెంట్స్ చేస్తుంటారు. మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్, మరి మీకు గుర్తుందో లేదో, ఒకవేళ మీలో ఎవరైనా చేస్తుంటే మాత్రం ఈ విధంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? నేనైతే నాకు అలవాటేనండి, ఇంట్లో చేస్తాను. ఎందుకంటే మేము ఇంటి దగ్గర నుండే పొట్టు మినపప్పు అవి తెచ్చుకుంటామన్నమాట. వాటిని కంపల్సరీగా ఇలానే చేసుకోవాలి, లేదంటే రాళ్ళు ఉంటాయి అందులో. సో అందువల్ల ఈ మిల్లెట్స్లో కూడా మ్యాక్సిమం చాలా వరకు మిల్లెట్స్లో కూడా రాళ్ళు అయితే ఉంటాయండి. మనం లూజ్ తెచ్చుకుంటే, ప్యాకింగ్ తెచ్చుకున్నా కూడా ఉంటుంది, కాకపోతే ఎక్కువ ఉండవు. లూజ్ తెచ్చుకున్నప్పుడు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి మిల్లెట్స్లో రాళ్ళు కానీ, లేదంటే చిన్న చిన్న ఇసుక కానీ. సో అలాంటప్పుడు తప్పనిసరిగా ఇలా అయితే చేయాలి, ఇలా అయితే చేసుకోవాల్సిందే. దీన్ని గాలించడం అంటారనమాట. మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు, మేమైతే గాలించడం అంటాము. సో చూడండి, ఆ గిన్నెలో అడుగున చిన్న చిన్ని రాళ్ళు, అలాగే సన్నటి ఇసుక అయితే వచ్చింది. మరి మీకు ఇక్కడ కనిపిస్తుందో కనిపించట్లేదో నాకైతే తెలియదు. సో ఈ ప్రాసెస్ మీరు ఎవరైనా చేస్తుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? తర్వాత మీ ఇష్టం అండి. దీనిలోకి ఏ కూరగాయల ముక్కలు మీకు ఏ కూరగాయల ముక్కలు కావాలంటే ఆ కూరగాయల ముక్కలు వేసుకోండి. అందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకొని దానిలో సరిపడా నీళ్లు పోసుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇంకా మీకు కావాలనుకుంటే మీరు సాంబార్ పౌడర్ కూడా ఇందులో వేసేసుకోండి, లేదంటే లాస్ట్లో అయినా వేసుకోండి, మీ ఇష్టం అది. సో నేనైతే సాంబార్ పౌడర్ వేసుకోలేదు, నా దగ్గర లేదనమాట, అందువల్ల నేను వేయలేదు. తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుని 2 విజిల్స్ అయితే రాణించుకోవాలి. ఈలోపు పక్కన స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని అందులో తాలింపు వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్లో తాలింపు గింజలు, అలాగే వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మీకు కావాలనుకుంటే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు అనమాట. మాకు ఇంట్లో అలవాట్లేదు ఇంగువ, సో అందుకోసం నేను ఇంగువ వేయలేదు. ఇప్పుడైతే మనకి ఈ మిల్లెట్ సాంబార్ రైస్ ఉడికిపోయింది. ఈ మూత తీసేసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని మనము ముందుగా వేసి పెట్టుకున్నాం కదా తాలింపు, ఆ తాలింపుని ఇందులో వేసేసుకోవాలి. నాకు ఏమనిపించిందంటే కలిపేటప్పుడు ఇది గట్టిగా అనిపించింది. సో మనం ఈ సాంబార్ రైస్ని గట్టిగా తింటే అది ఉప్మా తిన్నట్లు అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా కొంచెం గుజ్జు గుజ్జుగా అట్లా ఉంటే బాగుంటుంది కదా. అందుకు పక్కన నేను ఇంకొక గిన్నెలో వాటర్ కాలబెట్టుకొని, అది వాటర్ బాగా మరిగించుకొని పెట్టుకున్నాను. ఆ వాటర్ని ఇందులో వేసుకున్నాను. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని అయితే వేసుకోండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. సో వాటర్ వేసి చక్కగా అయితే కలుపుకున్నానండి. ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీ ఈ రెసిపీ చేసుకోవడము. అదే కాకుండా ఇంకా ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడైనా, లేదంటే అబ్బా ఏం చేయాలనిపించట్లేదు అనుకున్నప్పుడైనా చక్కగా అయితే ఇది చేసేసుకోవచ్చు. ఒక మిల్లెట్స్ మాత్రం ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడైతే మనకి మిల్లెట్ సాంబార్ రైస్ రెడీ అయిపోయిందండి. తర్వాత ఇందులోకి ఏదో ఒకటి ఉండాలి కదా. సో అందుకు అప్పడమైనా, లేదంటే ఏదైనా ఊరగాయ పచ్చడైనా, లేదంటే ఓన్లీ ప్లెయిన్ అది తినేసినా కూడా చాలా బాగుంటుంది అనమాట. కానీ సాంబార్ రైస్ విత్ అప్పడం అంటే సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది అనమాట. సో ఇదైతే అండి పీసీఓడి ఉన్న వాళ్ళకు కూడా ఈ మిల్లెట్స్ అనేవి చాలా మంచిదండి. ఈ డైట్, మిల్లెట్స్ డైట్ అనేది ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా మంచిదన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? తప్పకుండా అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది అనేసి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.